ओम नमो वेंकटेशाय। आद्यं तेजो विशेषैरुपगतदशदिङ्मण्डलाभ्यन्तरालं सूक्ष्मं सूक्ष्मातिरिक्तं भवभयहरणं दिव्यभव्यस्वरूपं लक्ष्मीकान्तं खगेन्द्रध्वजमघशमनं कामितार्थैकहेतुं वंदे गोपालमिन्दीवरनवजलदश्यामलं चारुहासं। కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి మనం భక్తితో గోవింద అని ఒక్కసారి పిలిస్తేనే తిరిగి వెంటనే పలికి మన పాపాలను పోగొట్టి మన కష్టాలను తీర్చి మనం కోరిన కోరికలను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి పరమ కరుణాసముద్రుడైనటువంటి తిరుమల శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో ప్రాతకాలీన ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో ఈ జ్యేష్ఠ మాసంలో మనం మత్స్యపురాణాన్ని పరిశీలించుకుంటూ ఉన్నాం. అందున ఏ కథ విన్నట్లయితే అంతఃశత్రువులు అయినటువంటి కామక్రోధాదులు నశిస్తాయో, విజ్ఞానం కలుగుతుందో, వివేకం కలుగుతూ ఉంటుందో, త్రిమూర్త్యాత్మకమైన అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి ఆ పరంబ్రహ్మ యొక్క అనుగ్రహం లభిస్తుందో, అజ్ఞానకృత పాపాలు పోతాయో అంటే మనకు తెలియకుండా మన చేత చేయబడినటువంటి పాపాలు పోతూ ఉంటాయో, మన కోరికలు తీరుతూ ఉంటాయో, వేదంలో ఏ కథనైతే వృద్ధశ్రవాహ అనే పదంతో అని ఏ కథనైతే వేదం వృద్ధశ్రవాహ అని సంబోధన చేసిందో, పండితులు జ్ఞానులు దేవతలు మొదలగు పెద్ద పెద్ద వారందరూ కూడా ఏ కథనైతే నిరంతరం స్మరిస్తూ శ్రేయస్సును పొందుతూ ఉంటారో అటువంటి త్రిపురాసుర సంహార వృత్తాంతాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. అందున దేవాసుర సంగ్రామ ఘట్టాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ధర్మానికి జయం కలగాలి, మానవానికి సమస్త సన్మంగళాలు కలగాలి, మనుష్యుల యొక్క కోరికలు తీరాలి, వాళ్ళ యొక్క ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అనే ఉద్దేశంతోనే ఈ దేవాసుర సంగ్రామ వృత్తాంతం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రాతకాలీనంలో చెప్పడం మంగళకరమా అని ఆలోచన చేసినట్లయితే మంగళకరంగానే భావించాలి. ఇది మన యొక్క పాపములకు ఫలభూతంగా ఉండేటువంటి రాక్షసులకు సంహారభూతంగా ఉండేటువంటి మాటలు కాబట్టి, ఇది ధర్మానికి జయస్వరూపంగా ఉన్నది కాబట్టి, సమస్త సన్మంగళాలను అందించేటువంటి వృత్తాంతం కాబట్టి, ఈ పరమ పవిత్రమైన ప్రాతకాలంలో అందున శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో ఈ కథను నెమరవేసుకోవడం సబబే. ఇది మంగళకరమే, దీనివల్ల మనకి మేలే జరుగుతుంది అని ఈ కథ యొక్క గొప్పతనాన్ని మనం ఒకసారి చెప్పుకుంటూ, నిన్నటి రోజున ఆ త్రిపురాసురులతో యుద్ధం చేయడానికి పరమశివుడు సన్నద్ధంగా ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఆ చెప్పుకోవడంలో ఇలావృత్త వర్షము అనే ఒక ప్రాంతంలో, అంటే పశ్చిమ సముద్ర తీరానికి దరిదాపుల్లో ఉండే ఒక ప్రాంతం, ఆ ఇలావృత్త వర్షము అనే ప్రాంతంలో పరమశివుడు తన సైన్యంతో పరివేష్టితుడై ఉన్నాడు, విరాజిల్లుతూ ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఆయన చుట్టూతా కూడా ప్రమథగణాలు ఉన్నాయి. అంటే వరుసపెట్టి వృత్తాలు చూసుకుంటూ ఉన్నట్లయితే ఆ పరమశివుడి దగ్గర వృత్తాంతం సర్ప వృత్తాంతం ఉన్నది. అంటే నాగబంధంతో ఆయన మొదట నాగబంధాన్ని తన చుట్టూ వేసుకున్నాడు. దాని చుట్టూ పార్షద వర్గం ఉంది, దాని చుట్టూ శూలధారులైనటువంటి శివసేన వర్గం ఉంది, దాని చుట్టూ దిక్పాలకులు ఆయా స్థానాల్లో ఆయా దేవతా సమూహాలతో ఆయా ఆయుధాలను ధరించి ఉన్నారు. అంటే దేవతాసేన ప్రాకారం ఉంది, దాని చుట్టూ గణేశ్వర ప్రాకారం ఉంది, దాని చుట్టూ ప్రమథ గణ ప్రాకారం ఉంది. మొదటగా ప్రమథ గణం ఉంది. ఈ విధమైన అసంఖ్యాకమైనటువంటి శివ పరివారంతో పరమశివుడు అక్కడ విరాజిల్లుతూ ఉన్నాడు. అదే సమయంలో అక్కడకు
నిరంతరం సంచాలశీలులైనటువంటి అంటే విశృంఖలంగా తిరుగుతూ ఉండేటువంటి ఆ 3 నగరాలకు అక్కడికి వచ్చాయి. వాటిని అడ్డగించడానికి పరమశివుడు సన్నద్ధమవుతూ ఉన్నాడు. తన సారథి అయిన బ్రహ్మగారికి ఆదేశాలు ఇచ్చాడు. ఆ బ్రహ్మగారు తన ఓంకారమనే కొరడాతో 4 వేదాలుగా ఉండే 4 వేద స్వరూపాలైనటువంటి గుర్రాలను ప్రోత్సహించాడు. రథం మెల్లిగా కదిలింది. ఆ రథ ధ్వనికి ప్రళయకాలంలో ఉండే మేఘాలు గర్జిస్తున్నాయా అనే శబ్దం, అంత ఘోరమైన శబ్దం వస్తోంది. భూకంపం ఏమైనా జరిగిపోయిందా అనే శబ్దం వస్తున్నది. ఆ రథ శబ్దము రాక్షసులకే కాదు దేవతల హృదయాలను కూడా భయాన్ని పుట్టించింది. అంతటి భయంకరమైన శబ్దం చేస్తూ ఆ రథం ముందుకు సాగింది. ఇంకా పరమశివుడి ఆదేశంతో తూర్పు దిక్కున రక్షణాధిపతిగా ఉండేటువంటి దేవేంద్రుడు తన పరివారంతో కలిపి అంటే కొద్దిగా ప్రమథగణాన్ని, గణేశ్వరాన్ని, దేవతాసేనాన్ని పెట్టుకుని ఆ త్రిపురాలు ఇంకొక చోటికి వెళ్ళిపోకుండా వాళ్ళని అడ్డగించడానికి తూర్పు దిక్కున నుంచుని ఉన్నాడు. ఆ యొక్క ఆ యుద్ధ సన్నాహాల యొక్క శబ్దానికి ఆ రాక్షసులు కూడా భయపడ్డారు. ఎవరు ఏం జరుగుతోందని తొంగి చూశారు. చివరికి ఇక్కడేమో జయము కలుగాక, ధర్మానికి జయము కలుగాక హరహర శబ్దాదులు ఈ శివ పరివారం చేస్తూ ఉన్నాయి. ఆ రాక్షసులకి యుద్ధానికి ఆహ్వానిస్తున్నాయా అన్నట్లుగా ఆ భేర్యాది శబ్దాలను చేస్తున్నారు. మంచి వాద్యం, ఆ దుందుభి మొదలగు వాద్యాలని వాయిస్తూ ఉన్నారు. సహజంగా ఉద్రేకపరులైనటువంటి ఆ రాక్షసులు ఆ దేవతలతో యుద్ధం చేయడానికి మొదటగా త్రిపురాల నుంచి బయటకు వచ్చారు. పరమశివుడు ఇంద్రుడికి ఒక సంజ్ఞ చేశాడు. రాక్షసులు యుద్ధానికి వస్తూ ఉన్నారు. వచ్చిన రాక్షసులు మళ్ళీ లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. అలా కనుక వాళ్ళు వెళ్ళినట్లయితే ఆ పురం వాళ్ళకి బలవత్తరమైనది, అది వాళ్ళకి అది వాళ్ళకి బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి వాళ్ళని ఏనాటికి సంహరించలేము. వచ్చిన రాక్షసులు మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళకూడదు. వచ్చిన రాక్షసులు మళ్ళీ తిరిగి వెళ్ళకుండా ఏదైనా ఉపాయం ఆలోచన చేసి ఆ విధంగా వ్యవహరించండి అని దేవేంద్రుడికి పరమశివుడు సంజ్ఞను పంపించాడు. సరే, పృష్ఠత పరిగ్రహణం అనే ఒక ఉపాయం ద్వారా పట్టుకోవాలని దేవేంద్రుడు సన్నద్ధమవుతూ ఉన్నాడు అని నిన్న కథ ఆపుకున్నాం. కానీ రాక్షసులు సహజ పరిపూర్ణ తామస గుణులై పరమోద్రిక్తమైన ముఖాలు పెట్టుకుని అరుచుకుంటూ గోలగోల చేస్తూ వాళ్ళు పరిగీడుకుంటూ దేవతాసేన మీద దూకుతూ ఉన్నారు. వాళ్ళ శరీరాలు చాలా కాటుకే కొండగా ఉందా అన్నంత పెద్దవిగా ఉన్నాయి. దృఢమైన కాయలుగా ఉన్నారు. పైపెచ్చు వాళ్ళ చేతిలో ఘోరాతి ఘోరమైన ఆయుధాలు ఉన్నాయి. వాటితో ఈ దేవతల మీద యుద్ధాన్ని చేయడానికి వచ్చారు. ముందుగా ప్రమథగణాలు ఉన్నాయి. ప్రమథ్యంతే ఇది ప్రమథాః, ఎదుట ఉన్నవాణ్ణి తొక్కివేసేవి, పచ్చడి చేసేవి కనుక వాటికి ప్రమథగణాలు అని పేరు. కానీ ఆ రాక్షసుల యొక్క క్రౌర్యానికి ధాటికి ఈ ప్రమథగణాలు నిలవలేకపోయాయి. ఇదే అదునుగా భావించినటువంటి, సరైన సమయంగా భావించినటువంటి ఆ లోహమయ ప్రాకారాధీశుడైనటువంటి తారకాక్షుడు తన సైన్యంతా తీసుకుని బయటికి వచ్చాడు. మనం వెనకటికి కూడా చెప్పుకున్నాం, ఆ ప్రాకారాలు పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థతో కూడి ఉంది అని. దాని మీద ఒక్కసారికే లక్షల బాణాలు విడుదల చేసేటువంటి యంత్రాలు ఉన్నాయని, అలాగే మందుగుండు సామగ్రిని పేల్చే యంత్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అవన్నీ వాడుకుంటూ లక్షల బాణాలను విసురుకుంటూ ఈ తారకాక్షుడు అనే రాక్షసుడు ఈ దేవతాగణం మీద విరుచుకుపడ్డాడు. సరే, ఆ వర్ణన మొత్తం క్రూరంగా ఉంది. ఆ ధాటికి ఆ ప్రమథగణాలు దాటిపోయినాయి. గణేశ్వర వృత్తం కూడా చల్లాచదురవుతోంది. ఇదే అదునుగా సరైన సమయంగా భావించి ఆ వెండి రజతమయ ప్రాకారాధీశుడైనటువంటి విద్యున్మాలి అనే రాక్షసుడు తన పరివారంతో ఆ యుద్ధానికి వచ్చాడు. వాళ్ళు కూడా ఈ బాణాల వర్షాలను కురిపిస్తూ మందుగుండు సామగ్రిని పేలుస్తూ ఆ యుద్ధం చేస్తూ ఉన్నారు. అతని తాకిడికి కూడా దేవతలు తాళలేకపోతున్నారు. అంత క్రూర్యంగా వాళ్ళు ఉన్నారు. ఏమీ చేయలేని పరిస్థితిలో దేవతలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే గణేశ్వర ప్రాకారాన్ని కూడా చీల్చేసి దేవతా ప్రాకారానికి బయలుదేరుతున్నాడో
శివుడి యొక్క పరమసేవకుడైనటువంటి నందీశ్వరుడికి మరింత ఆగ్రహం వేసింది. ఆయన రంకలు వేస్తూ పైకి దూకుతూ ఆ రాక్షసుల మీదకి వెళ్ళాడు. తన వాడైన కొమ్ములతో ఆ రాక్షసులను చీల్చి చెండాడుతూ ఉన్నాడు. కానీ ఈ విద్యున్మాలి అనే ఒక రాక్షసుడు పరిఘము అంటే ఒక రోకలి బండ లాంటి ఒక ఆయుధంతో ఆ నందీశ్వరుని కొట్టాడు. ఆ దెబ్బతో నందీశ్వరుడు అనేవాడు నందీశ్వరుడు అంటే ధర్మమే. ఆ నందీశ్వరుడు అక్కడ కూలిపోయాడు. నందీశ్వరుడు మూర్ఛపోయాడు, అతనికి తెలివిపోయింది. సరే, మిగతా దేవవర్గాలందరూ కూడా ఏవైతే గణనాథులు ఆయా ప్రాకారాధీశులు ఉన్నారో ఘంటకర్ణుడు, శంకుకర్ణుడు, మహాకాలుడు మొదలగు ఆ శివ పరివారం అంతా అతనిని అడ్డగించడానికి అంటే ఆ విద్యున్మాలని అడ్డగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. అతని ప్రభావాన్ని తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నాయి. అతను తన యొక్క క్రూరమైన ఆయుధాలతో, అతని పరివారంలో ఉండేటువంటి క్రూరమైన ఆయుధాలతో దేవతావర్గాన్ని చెల్లాచెదరు చేస్తున్నారు. దేవతలందరూ కూడా ప్రాణభయం పుట్టిందా అన్నంత సందేహం కలిగేట్లుగా, దేవతలందరికీ కూడా ప్రాణభయం పుట్టుకుందా అన్నంత భీకరంగా యుద్ధం సాగుతున్నది. ఎప్పుడైతే ఈ గణనాథులందరినీ కూడా అతను చెల్లాచెదరు చేస్తున్నాడో, ఆ విద్యున్మాలి అనే రాక్షసుడు వికటాట్టహాసం చేశాడు. భయంకరమైన వికటాట్టహాసం చేశాడు. ఆ వికటాట్టహాసానికి మూర్ఛ నుంచి తేరుకున్నటువంటి నందీశ్వరుడు ఇంకా గత్యంతరం లేక ఇంక వదిలేస్తే అతను పరమశివుడి దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఉందని భయపడి ఒకానొక సందర్భంలో పరమశివుడు తన యందు ప్రసన్నతతో అనుగ్రహించినటువంటి వజ్రము అనే ఒక ఆయుధాన్ని ఆయన మీద ప్రయోగించాడు. ఆ వెలుతురు చూస్తేనే కళ్ళు పోతాయిట. అంతటి గొప్పదైన తేజస్సు కలిగినటువంటి ఆ ఆయుధాన్ని నందీశ్వరుడు ఆ విద్యున్మాలిపై ప్రయోగించాడు. ఆ అస్త్రం అతని హృదయానికి తగిలింది. అతను క్షణంలో నేల కూలాడు. కూలిన వెంటనే రాక్షసులందరూ విద్యున్మాలి పడిపోయారని ఒక్కసారి భయపడ్డారు. వాళ్ళకి ఏం చేయాలో దిక్కుతోచలేదు. అదే క్షణంలో సన్నద్ధంగా ఉన్నటువంటి ఈ శివ పరివారం ఆ రాక్షసులను ముట్టడించింది. క్రమక్రమేణా వాళ్ళని సంహరిస్తూ వచ్చింది. దాంతో వాళ్ళు తల దిక్కుకు పారిపోతున్న వాళ్ళని ఈ శివసేన వెంబడిస్తుంది. అయ్యో, తన వర్గం వారికి నష్టం కలుగుతోందే అని ఆలోచించినటువంటి మయుడు అనే రాక్షసుడు, ఎవడైతే ఈ త్రిపురాలకు ప్రధానమై ఉన్నాడో ఆ రాక్షసుడు తన యొక్క మాయశక్తి చేత ఒక్కసారి చీకటిని సృష్టించాడు. ఎంతటి చీకటిని సృష్టించాడు అంటే ఆ ఎదుటివాడు ఎవరో కూడా కనిపించట్లేదు. ఎవరికి వాళ్ళు తన శరీరాలు కూడా కనిపించినంత చీకటిని తయారు చేశాడు. చీకటి వల్ల దేవతలు ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. వాళ్ళు ఏమో రాక్షసులు, పైపెచ్చు నిశాచరులు, రాత్రిపూట వాళ్ళకి బాగా కలిసి వచ్చే కాలం. వాళ్ళేమో యుద్ధం చేయడానికి సన్నద్ధం అవుతూ ఉన్నారు. వాళ్ళ గోల వల్ల వాళ్ళు వస్తున్నారనే విషయాన్ని దేవతలు పరిగ్రహించారు. అప్పుడు దేవేంద్రుడు విద్యోతనాస్త్రం అనే ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ విద్యోతనం అంటే ప్రకాశాన్ని చేకూర్చేది అని అర్థం. ఆ అస్త్ర ప్రభావం చేత ఆ మయుడు చేసినటువంటి మాయా చీకటి ఒక్క క్షణంలో వెళ్ళిపోయింది. వెంటనే ఆ రాక్షసులందరూ దేవతలకి కనిపించారు. దేవతలు వాళ్ళు దిక్పాలకులు, వాళ్ళ శక్తులను ధరించి ఉన్నారు. అందరూ దేవతలు ఒకేసారి ఆ రాక్షసుల మీద దండెత్తారు. దేవేంద్రుడు తన గొప్పదైన వజ్రాయుధాన్ని ధరించి ఆయన వెళుతూ ఉన్నాడు. సర్వ శివసేనాధ్యక్షుడైనటువంటి కుమారస్వామి తన యొక్క శక్తి అనే ఆయుధాన్ని పట్టుకుని ఆయన యుద్ధానికి దిగాడు. అలాగే యమధర్మరాజు, దక్షిణ దిక్కులో ఉండేటువంటి యమధర్మరాజు గారు తన ఉగ్రదండం అనే ఆయుధాన్ని ధరించి ఆయన కూడా యుద్ధానికి దిగారు. అలాగే పశ్చిమ దిక్కులో ఉండేటువంటి వరుణదేవుడు వరుణపాశం అనే తన యొక్క దివ్యాస్త్రాన్ని ధరించి ఆయన కూడా దిగాడు. వరుణపాశం అనేది చాలా భయంకరమైనది. దాని యొక్క గొప్పతనం వేదంలో కూడా చాలా చోట్ల కనిపిస్తుంటుంది. అటువంటి గొప్పమైన ఆయుధాలను తీసుకుని మిగతా దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క శక్త్యాయుధాలను ధరించి ఆ రాక్షసుల మీదకి దండెత్తుతూ ఉన్నారు. ఊహించిన విధంగా మొదటి కాలంలో రాక్షసుల యొక్క తాకిడికి తట్టుకోలేక దేవసేనలు ఏ రీతిగా పారిపోయాయో, దానికి విపరీతంగా రివర్స్గా కొంతకాల వ్యవధిలోనే ఈ దేవతా వర్గాల యొక్క పరాక్రమానికి ఆ రాక్షస వర్గం చెల్లా చెదరైపోతుంది. ఇంచుమంచు 30 వంతు రాక్షస సంహారం అక్కడ జరిగిపోయింది. మయుడికి తీవ్రమైన మనస్తాపం కలిగింది. ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆయన 3 పురాలను నిర్మించిందే దీనికోసం.
దేవతల వల్ల రాక్షసులకు బెడద ఉండకూడదని, రాక్షసులు ఎప్పుడు ప్రబలులుగా ఉండాలి అని, వాళ్ళ దేవతలకు ఏమాత్రం తీసిపోకూడదనే ఉద్దేశంతో నిర్మించాడు. కానీ ఈ దేవాసుర సంగ్రామంలో తన ఎదురుకుండానే ఈ నగరాల యొక్క పోటీలోనే ఈ 30వ వంతు రాక్షసులు సంహరింపబడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క శరీరాలు నేలకు కూరుతూ ఉన్నాయి. చాలా దుర్మార్గమైన, అంటే జుగుప్స కలిగించేటువంటి వర్ణన చేశారు. అందుకని ఆయన చాలా ఆలోచన చేసి తన తపస్సంతా కేంద్రీకరించి దానిని ఒక బావిలాగా తయారు చేశాడు. ఆ బావిని అమృతంతో నింపాడు, సంజీవిని ఔషధాలతో నింపాడు. అంటే సంజీవిని ఔషధులతో నిండిన అమృతమయమైన ఒక దిగుడు బావిని తయారు చేశాడు. అది హిరణ్య ప్రాకారంలో ఉంది. ఆ బావిని మాయతో కప్పించాడు, అది ఎవరికీ కనిపించదు. ఆ బావికి చాలా బలిష్ఠులైనటువంటి రాక్షసుల్ని కాపలాదారుగా పెట్టాడు. ఈ దేవదానవ యుద్ధంలో చనిపోయినటువంటి రాక్షసులందరినీ కూడా, అంటే అవయవాలు తెగిపోయి పడిపోయినటువంటి రాక్షసులందరినీ కూడా ఆయా అవయవాలతో సహా ఆ బావిలో వేసేస్తూ ఉండేవాడు. వేస్తుంటే క్షణకాలంలో వాళ్ళు మళ్ళీ ద్విగుణీకృత శక్తులై మళ్ళీ జీవించి బయటికి వస్తూ ఉన్నారు. ఇలా 30వ వంతు రాక్షస సైన్యం సంహరింపబడింది అనే దేవతలు సంతోషిస్తూ ఉండగా, ఆ మయుడు యొక్క ఆ మాయ వల్ల, అతని యొక్క తపోబలం వల్ల చచ్చిపోయిన ప్రతి వాళ్ళు కూడా, మరణించినటువంటి ఆ ప్రతి రాక్షసుడు కూడా మళ్ళీ బయటికి వస్తున్నాడు. వస్తున్న వాళ్ళల్లో ఈ వెండి నగరాధిపతి అయినటువంటి, రజతమయ ప్రాకారాధీశుడైనటువంటి విద్యున్మాలి కూడా ఉన్నాడు. ఆ విద్యున్మాలి బయటికి వస్తూ నంది ఎక్కడా, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన నంది ఎక్కడా, దాన్ని నేను కనిపెడతాను అని ఆ నంది మీద యుద్ధానికి ప్రత్యేకించి బయలుదేరాడు. రాక్షసులు, తాము సంబంధించిన రాక్షసులు మళ్ళీ వస్తూనే ఉన్నారు. ఆ వర్ణన కూడా ఉంది. ఆ బిలంలోంచి పాములు ఎట్లాగైతే బయటకు వస్తాయో అలా ఒక్కొక్క రాక్షసులు చాలా ఘోరమైన బుసలు కొడుతూ, ఉక్రోషం చేస్తూ, అరుస్తూ, గోలగోల చేస్తూ ఆ రాక్షసులు దేవతల మీద యుద్ధానికి వస్తున్నారు. దేవతలు ఆశ్చర్యపోతూ ఉన్నారు, అరే మనం సంహరించామే, వీళ్ళందరూ మళ్ళీ పుట్టుకొస్తూ ఉన్నారు. కానీ ఏమాత్రము శక్తి వంచన లేకుండా హరహర శబ్దాలు చేస్తూ, జయ జయ శబ్దాలు చేస్తూ ఆ రాక్షసుల్ని మీదకి వీళ్ళు కూడా ఉక్రోషంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎంత జరిగినా తాము సంహరిస్తూ ఉన్నారు. కానీ కొంతకాలానికి తాము సంహరించిన వాళ్ళు ద్విగుణీకృత శక్తులుగా, ద్విగుణీకృత తేజస్సుతో మళ్ళీ వాళ్ళకే కనిపిస్తున్నారు. దీంతో దేవతలందరికీ కూడా దిగులు పుట్టింది. రాక్షసులు వాళ్ళ యొక్క పరాక్రమాన్ని పెంచుకున్నారు. వాళ్ళ వికటాట్టహాసాలు చేస్తూ, భయంకరమైన గోలలు చేస్తూ, క్రూరమైన ఆయుధాలని చేపట్టి పరిగీడుకుంటూ ఆ దేవతల్ని, ఆ దేవతా పరివారాన్ని నానా రకాల ఇబ్బందులు పెట్టారు. చాలామంది యొక్క శరీరాలు నేలకూరుతూ ఉన్నాయి. వీళ్ళ యొక్క దురాఘాతం ఎంతైందంటే మనం చెప్పుకున్నాం. ఈ ఒక పక్కన ఈ తారకాక్షుడు అనే రాక్షసుడు అతను విజృంభిస్తూ ఉన్నాడు. కొత్తగా మళ్ళీ పుట్టినటువంటి రాక్షసులతో విద్యున్మాలి అనే రాక్షసుడు కూడా విజృంభిస్తున్నాడు. వీళ్ళ యొక్క విజృంభణకు ఆ శివసేన తట్టుకోలేకపోతోంది, వణికిపోతున్నది. వాళ్ళు అన్ని ప్రాకారాలను దాటుకుంటూ, ప్రమథ ప్రాకారాన్ని, గణేశ్వర ప్రాకారాన్ని, దేవతాసేన ప్రాకారాన్ని, ఆ విశేషించి ఉన్నటువంటి శూలధారులైనటువంటి శివసేన ప్రాకారాన్ని, పార్షద ప్రాకారాన్ని దాటుకుని, నాగబంధాన్ని కూడా చీల్చుకుని, ఆ సాక్షాత్ పరమశివుడు ఎక్కడైతే ఏ రథం మీదైతే విరాజులుతూ ఉన్నాడో ఆ రథం దగ్గర దాకా వచ్చేశారు. అక్కడ ఉన్నటువంటి దేవతా వర్గాలతో యుద్ధం చేస్తూ ఉన్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు. ఆ కొట్టడం ఆ రథసారథి అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మని కూడా కొరడతో కొట్టేశారు. ఎవరి యొక్క అనుగ్రహ బలంతో, ఎవరిని ఉపాసన చేసి, ఎవరి యొక్క అనుగ్రహాన్ని పొంది తాము ఇంత శక్తిమంతులయ్యమయ్యామో ఆ దేవతను విస్మరించి ఆ క్రోధావేశంలో ఆ దేవతను కూడా క్రోడాతో కొట్టేశారు. సరే, బ్రహ్మగారు దాన్ని ప్రతిఘటించారు. ఆయన కూడా యుద్ధానికి దిగాడు. బ్రహ్మగారు అంటే ముసలివాడు కాదు, నెరసిపోయి తెల్లగడ్డాలతో ఉంటాడు అనుకుంటారు. అలా ఉండడు ఆయన. ఆయన 30 ఏళ్ళ యువకుడిలాగా విరాజిల్లుతూ ఉంటాడు. 30 ఏళ్ళ యువకుడిలాగా ఆయన విరాజిల్లుతుంటాడు. దృఢమైన శరీరం కలిగిన వాడు ఆయన కూడా
ఈ రాక్షసులతో సారథిగా ఉన్నాడు. పైపచ్చి ఆయన కూడా దేవుడే కాబట్టి ఈ దేవతలను ఆయన ప్రతిఘటించాడు. ఎప్పుడైతే తన సారథి అయిన వాడు తర్వాత సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మనే కొట్టారు అనే శివుడికి తెలిసిందో వెంటనే శివుడికి ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. ఆ ప్రళయకాల రుద్రుడిలాగా ఆయన ప్రళయకాల రుద్రుడే అయిపోయాడు. జటలన్నీ విడుచుకుపోయినాయి. ఆయన కళ్ళు మొత్తం ఎర్రబడ్డాయి. తెల్లటి శరీరం ఆ కోపంతో ఎర్రబడిపోయింది. ఆ ఎరుపు కూడా నల్లబడింది. కాలమేఘంలాగా ఆయన వెలిగిపోతూ ఉన్నాడు. ఆ క్రౌర్యం చూసి దేవతలు కూడా భయపడుతూ ఉన్నారు. ఆయన ఇంకా ఆగలేక ఒక పక్క రాక్షసులు బాణాల వర్షాలు కురిపిస్తూ ఉన్నారు. ఈ దేవతా సైన్యం మొత్తం చెల్లాచెదరైపోయి బ్రహ్మగారిని ఇబ్బంది పెట్టేంత స్థాయికి వచ్చేసరికల్లా ఇతను మన పరమశివుడు కూడా ఆగలేదు. ఈ త్రిపురాల సంహారం కోసం ఏవైతే అగ్నిసోమ విష్ణుదేవతాత్మకమైనటువంటి బాణాన్ని ఆయన విశేషించి తయారు చేసుకున్నాడు. త్రిశక్తులతో కూడినటువంటి 3 రకాల శక్తులతో కూడినటువంటి అస్త్రాన్ని ఏదైతే సన్నద్ధం చేసుకున్నాడో ఆ అస్త్రం ఇప్పుడే ప్రయోగించేద్దామా అని ఆయన ఊగిపోయాడు. అనుకుని ఆ అస్త్రాన్ని తీసుకున్నాడు. కానీ అందులో విష్ణుమూర్తి దాన్ని అంగీకరించలేదు. ఇది సమయం కాదు అని చెప్పాడు. ఆ విష్ణుమూర్తి యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకుని ఆ పరమశివుడు ఆ బాణాన్ని అక్కడే పెట్టి మిగతా బాణాలను పట్టుకుని ధనస్సు ఎత్తి ఆ ఎదురుకుండా ఉండేటువంటి ఋగ్వేదం అనే గుర్రం మీద తన ఎడంకాలను పెట్టి ఆయన బాణప్రహారం చేశాడు. ఆ ప్రహారానికి ఈ తారకాక్షదాది రాక్షసులందరూ కూడా వృత్తాలు దాటుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. ఇంతలో దేవతలు విజృంభించాడు. నందీశ్వరుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన కూడా ఇంకా ఆ రుద్రుడి కోపంతో పైపెచ్చు కోపంతో నందీశ్వరుడు ఊగిపోతున్నాడు. తన వాడైన కొమ్ములతో ఆ రాక్షసులను చెల్లాచెదరు చేస్తూ ఉన్నాడు. సాక్షాత్ పరమశివుడే బాణాలు కొడుతున్నాడు. ఆ బాణాల ధాటికి ఆ రాక్షసేన ఆగలేకపోతోంది. వృత్తాలు దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతోంది. ఇంకా దేవతలందరూ కూడా దిగులు పడుతూ ఉన్నారు. పరమశివుడి దగ్గరికి వచ్చారు. అయ్యా, మన సేన తగ్గిపోతున్నది. మనం రాక్షస సేనలను చాలా వరకు సంహరిస్తూ వచ్చాం. ఏమిటో తెలియదు, సంహరించిన ప్రతి రాక్షసుడు కొద్ది కాలంలోనే ద్విగుణీకృత శక్తివంతుడై ద్విగుణీకృత తేజస్కుడుగా మళ్ళీ మనకు కనిపిస్తూ ఉన్నాడు. అతను మరింత ఘోర కృత్యాలు మనపై చేస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుందో తెలియట్లేదు అని విన్నవించుకున్నారు. వెంటనే పరమశివుడు రెక్కలు కలిగినటువంటి కొంతమంది దేవతాగణాన్ని ఆ త్రిపురాలపైకి వెళ్ళి ఏం జరుగుతుందో చూసిరండి అని పంపించాడు. పరమశివుడు చెప్పినట్లుగా ఈ రెక్కలు కలిగినటువంటి కొంతమంది గంధర్వ దేవతలు ఆ నగరం పైకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉండగా రాక్షసుల యొక్క దేహాలు వస్తూ ఉన్నాయి. అక్కడేదో మాయా ఆచ్ఛాదన చేయబడి ఉంది. అక్కడేమీ కనిపించడం లేదు వాళ్లకు. కానీ వాళ్ళు కొంతకాలానికే మరి దృఢమైన శరీరం కలిగిన వాళ్ళుగా తేజస్వంతులుగా బలశాలులుగా బయటికి వస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించారు. వాళ్ళు అంతేకాకుండా నిశితంగా పరిశీలించారు. అక్కడ రాక్షస మాయ వాళ్ళకి కనిపించింది. ఆ రాక్షస మాయను కూడా వాళ్ళు నిశితంగా పరిశీలించారు. అక్కడ చాలా రాక్షస పరివారంతో కూడి ఉన్నటువంటి ఒక సరస్సు కనిపించింది. ఆ సరస్సు చాలా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అది అమృతసారము అనే అమృతరస అని దాని పేరుట. అమృతరసము అనే పేరు కలిగినటువంటి ఆ చెరువుని వాళ్ళు చూశారు. ఆ చెరువులో ఆ దిగుడు బావిలో ఈ రాక్షసులు వాళ్ళ యొక్క శరీరాలను పడేస్తున్నారు. వాళ్ళు వెంటనే మంచి దేహం కలిగిన వాళ్ళే మళ్ళీ పుట్టుకు వస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించి పరమశివుడికి నివేదించారు. ఇది విన్నటువంటి పరమశివుడి పక్కనే ఉన్నటువంటి ఆ బాణంలో ఉన్న విష్ణుమూర్తికి కోపం బాగా కట్టెలు తెంచుకుంది. ఆయన కూడా చాలా ఉద్వేగపడిపోతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారినే కొట్టగలిగినంత దుర్మార్గానికి వీళ్ళు దిగజారారే అని ఆయన దిగులు చెందుతూ ఉన్నాడు. అప్రయత్నంగా ఆ బాణంలోంచి విష్ణుమూర్తి బయటకు వచ్చి ఒక వృషభ స్వరూపాన్ని స్వీకరించి తన వాడైన కొమ్మలతో ఆ రాక్షసులను చల్లాచెదరు చేసుకుంటూ ఆ రాక్షసపురంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడైతే వాళ్ళు విశ్రాంతులు తీసుకుంటున్నారో, ఎక్కడైతే వాళ్ళు బలాన్ని తిరిగి పుంజుకుంటున్నారో ఆ భవంతులన్నీ ఆయన నేలకూల్చాడు తన యొక్క వీరమైన పరాక్రమతో. అలా మొదట లోహమయ ప్రాకారంలో ఉన్న ప్రధాన వేదికలన్నీ కూల్చిపారేశాడు. ప్రధాన భవంతుల్ని కూల్చిపారేశాడు.
ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతూ హిరణ్మయ ప్రాకారానికి వచ్చి అక్కడ కూడా ప్రధాన భవంతుల్ని విశ్రాంతి భవనాల్ని అన్నీ కూల్చేశాడు. దేనివల్ల అయితే రాక్షసులు విశ్రాంతిని పొంది బలాన్ని చేకూర్చుకుంటున్నారో అటువంటి వ్యవస్థలు కలిగినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ఈ విష్ణుమూర్తి వృషభ స్వరూపాన్ని ధరించినటువంటి విష్ణుమూర్తి సమగ్రంగా నాశనం చేస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి హిరణ్మయ ప్రాకారానికి వెళ్ళాడు. ఆ హిరణ్మయ ప్రాకారంలో కూడా ఆయన రాక్షసులు అనేక మంది అడ్డగించారు. అడ్డగించినప్పటికీ కూడా అతనైన వాడైనటువంటి కొమ్ముల ద్వారా వాళ్ళని చీల్చుకుంటూ వాళ్ళ యొక్క విశ్రాంతి భవనాన్ని కూడా నాశనం చేసుకుంటూ ఎక్కడైతే ఈ మాయా సరోవరం ఉందో దిగుడు బావి ఉందో అక్కడికి వచ్చాడు. పటిష్టమైన రక్షణ వ్యవస్థ దానికి ఉన్నది. ఆ రక్షణ వ్యవస్థలో ఉన్న రాక్షసులందరినీ కూడా ఆయన చెల్లాచెదరు చేస్తూ ఆ బావిలోకి దూకి ఆ బావిలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఆయన తాగేశాడు. ఎప్పుడైతే ఆ బావి ఎండిపోయింది అయిపోయింది, ఆ బావిని తాగేసి మళ్ళీ తనకు అడ్డం వచ్చినటువంటి ప్రతి రాక్షసుని ఆయన చీల్చుకుంటూ మళ్ళీ ఆ శివసేనలోకి చేరి రథం దగ్గరకు వచ్చి మళ్ళీ తన యొక్క నిజస్వరూపాన్ని ధరించి మళ్ళీ ఆ బాణంలో వెళ్ళి కూర్చున్నాడు. ఎప్పుడైతే దిగుడు బావి ఆ అమృత సరస్సు ఎండిపోయింది, ఒక వృషభం వచ్చి చెల్లాచెదరు చేసింది అనే విషయం మయుడు విన్నాడు. ఈ పని శ్రీమన్ మహావిష్ణువు తప్ప మరొకడు ఎవరూ చేయలేరు. ఆయన లీలామానుష స్వరూపుడు. ఇంకా ఈ రాక్షసులకు అంతకాలం వచ్చినట్లే అని అనుకుని మరొక తన సహజమైన తామస గుణంతో వచ్చిన రాక్షసులందరితోనూ అంటున్నాడు, మీరు దేవతలపై జాలి చూపిస్తున్నారు కాబట్టే దేవతలు రెచ్చిపోతూ ఉన్నారు. మీరు మిమ్మల్ని రక్షించుకునే వ్యవహారం ఏమాత్రమో చేయట్లేదు, మీరు చాలా బద్ధకంగా ఉన్నారు అని వాళ్ళని మందలించాడు. ఇంకా చాలా మాటలు అన్నాడు. మీకు ఎవరికి కూడా మీకందరికీ సుఖలాలసవుతూ ఉంది, కానీ ఆ సుఖాన్ని ఎలా సంపాదించాలనే విజ్ఞానం లేదు కాబట్టి దేవతలపై మీరు అనుగ్రహ దృష్టితో ఉన్నారు అనే మాట అన్నాడు. ఎంత దురహంకారమైన మాట! దానికి కోపోద్రిక్తులైనటువంటి ప్రతి రాక్షసుడు ద్విగుణీకృత ఉత్సాహంతో పరమోక్రాశంతో వీరావేశంతో ఆ దేవతల మీదపై దూకారు. వాళ్ళు చెప్పుకున్నాం, వాళ్ళ దగ్గర చాలా బాణాల వర్షాలు కురిపించే యంత్రాలు ఉన్నాయి, అలాగే మందుగుండు సామగ్రిని పేల్చే యంత్రాలు ఉన్నాయి. పైపచ్చి వాళ్ళు ఇప్పుడు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉన్నారు. వాళ్ళ చేతిలో అత్యంత క్రూరమైన ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలు పట్టుకుని పరమ ఉక్రోషంగా అరుస్తూ భీకరమైన శబ్దాలు చేస్తూ దొరికిన శివసేనంతా కూడా వాళ్ళు చెల్లాచెదరు చేస్తూ ఉన్నారు. ఎంత చెల్లాచెదరు చేస్తున్నా, ఎంత అడ్డగిద్దామని ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ యొక్క ఉద్ధృతికి ఈ శివసేన తాళలేకపోతున్నది. కానీ నందీశ్వరుడు మళ్ళీ కాస్త తేరుకుని ఆ పరమశివన నామస్మరణ నిరంతరం చేస్తూ తన వాడైన కొమ్ములతో మొదటి రాక్షసుడైనటువంటి తారకాక్షుని సంహరించాడు. తారకాక్షుణ్ణి ఆయన హృదయంలో తన వాడైన కొమ్ములతో పొడిచాడు. దాంతో అతను నేల కూరాడు. ఎప్పుడైతే తారకాక్షుడు నేల కూరాడో మిగతా రాక్షసులందరూ భయపడ్డారు. భయం కొద్దిగా క్షణంలో వాళ్ళు ఆగారు. ఆగిన క్షణంలో అప్రమత్తంగా ఉన్నటువంటి శివసేన వాళ్ళ మీద దాడి చేసింది. కానీ వాళ్ళు శివసేన విపరీతంగా దాడి చేసింది. ఆ దాడికి తట్టుకోలేక ఆ రాక్షస సేనంతా కూడా ఇక మనం యుద్ధం చేయలేము, మనం కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే బాగుండు అని ఆలోచన చేసి ధ్వంసమైన ఆ 3 నగరాల్లోకి ప్రవేశించారు. మయుడు కూడా ఆలోచిస్తున్నాడు, ఇంకా యుద్ధం చేస్తూ ఉన్నట్లయితే అనతి కాలంలోనే రాక్షస సేన మొత్తం నశించిపోతుందని భయపడి యుద్ధం ఆపాడా అన్నట్లుగా ఆ 3 నగరాలను తీసుకువెళ్ళి సముద్రంలో దాచాడు. ఆ రాక్షసులందరూ కూడా ఆ నగరాల్లోకి ప్రవేశించేశారు. ఆ నగరంలోకి ప్రవేశించిన తర్వాత సాధారణ దేవతలు ప్రవేశించలేరు. ఆ నగరం మొత్తం కూడా విశేషించి సముద్రంలో దాచాడు. ఈ విషయం పరమశివుడికి తెలిసింది. ఆయన అన్నాడు, 2 ఉపాయాలున్నాయి. ఒకట ఆ సముద్రంలో ఉండే నీటినన్నిటినీ కూడా మనం ఎండగట్టి ఆ రాక్షసుని సంహరించాలి, లేకపోతే వాళ్ళు వచ్చిన క్షణంలోనే మనం పట్టుకోవాలి. వాళ్ళు ఎక్కువ శాతం సముద్రంలో ఉండలేరు. ఎంత యోగశక్తి ఉన్నా వాళ్ళ అసుర శక్తి కాబట్టి ఎక్కువ శాతం వాళ్ళు సముద్రంలో దాక్కోలేరు. వాళ్ళకి ఊపిరి కావాలి కాబట్టి వాళ్ళు పై ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నారు. సరే, పరమశివుడి యొక్క ఆదేశానుసారం పశ్చిమ సముద్ర తీరంలో ఈ పరమశివ సేనంతా ఉంచారు. దేవతలందరూ పహరా కాస్తున్నారు.
ఆకాశ మార్గంలో కూడా అంటే భూమి దగ్గర నుంచి ఆకాశం వరకు ఆ త్రిపురాలు బయటికి రావాలి. వచ్చిన వెంటనే ఆ త్రిపురాలను మరొక చోటికి కదలకుండా ముట్టడించాలి, ఇంకా అక్కడ రాక్షస సంహారం చేస్తూ ఉండాలి అనే వ్యూహంతో వీళ్ళున్నారు. రాత్రిపూట అక్కడ జరిగింది. రాత్రిపూట వాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతిలో కూడా ప్రతి వ్యూహాలు ఆలోచిస్తూ ఉన్నారు. దేవతల యొక్క బలాబలాలను కూడా చర్చించుకున్నారు. ఏ విధంగా ఈ సముద్రం నుంచి మనం బయటికి రావాలి అని ఆలోచన చేశారు. కానీ సరే, రాత్రి గడిచింది. రాత్రి కూడా చాలా విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు. రాత్రి గడిచింది, సూర్యోదయం కావస్తున్నది. ఆ సూర్యోదయం కావస్తూ ఉండగా ఆ దేవేంద్రుడు ఒక రకమైన ఆయుధ ప్రయోగం చేసి సముద్రంలో అలజడులను సృష్టించాడు. ఆ అలజడుల ప్రభావంతో ఆ త్రిపురాలు ఆ సముద్రంలో ఉండలేక బయటికి వచ్చాయి. బయటికి వచ్చిన ఆ నగరాలను ఈ దేవతా సేన చుట్టుముట్టింది. వాళ్ళు ఎటూ పారిపోలేని స్థితిలో ఆ 3 పురాలు ఆగిపోయి ఉన్నాయి. అక్కడ కూడా చెప్పారు ఏ దిక్కుని ఏ దేవతలు అడ్డగించారు. తూర్పు దిక్కుని దేవేంద్రుడు అడ్డగించాడు, పశ్చిమ దిక్కుని వరుణుడు అడ్డగించాడు, ఉత్తర దిక్కుని కుమారస్వామి అడ్డగించారు. ఈ విధంగా ఆ ఏ దేవతలు ఆ 3 పురాలను ఏ దిక్కులో అడ్డగించారో తెలుసుకున్నారు. ఇంకా త్రిపురాలు కదల్లేని పరిస్థితికి వచ్చేసాయి. ఇక సమీపానికి పుష్యయోగం కూడా రాబోతూ ఉన్నది. ఇంకా చేసేదేమీ లేక ఆ దేవతలను చెల్లాచెదురు చేయడమే ఒకటే మార్గము అని గ్రహించి ఆ విద్యున్మాలి అనే రాక్షసుడు తన క్రూరమైన సేనతో ఆ దేవతల మీద యుద్ధానికి దిగాడు. ఆ విద్యున్మాలను అడ్డగించడానికి అనేక మంది దేవతలు వెళ్ళారు. అతను మొదటిగా నందీశ్వరునే టార్గెట్ చేసుకున్నాడు. నందీశ్వరుడు కనిపిస్తే అతన్ని హతమార్చాలి, సంహరించాలి అనే దురుద్దేశ్యంతో అతను ఉన్నాడు. ఆ నందీశ్వరుడు కూడా వీరావేశంతో శివభక్తిపరాయణుడే శివనామస్మరణ చేస్తూ తన వాడైన కొమ్ములతో మొత్తాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ నందీశ్వరుణ్ణి చాలాసార్లు ఆయన సంహరిద్దామనే ప్రయత్నం చేసినప్పుడల్లా చాలామంది దేవతలు ఆ నందీశ్వరుడికి అడ్డంగా వస్తూ ఉండేవారు. విద్యున్మాలని వెనక్కి పంపిస్తూ ఉండేవాడు. దాంతో ఒకానొక సందర్భంలో సూర్యుడు కూడా వచ్చాడు. ఆ సూర్యుడు యొక్క రథంతో సహా ఆ విద్యున్మాలి కిందకు పడవేశాడు. ఇదొక శాపం ఉంది. సూర్యుడు ఒకానొక యుద్ధంలో రాక్షసుడి చేత అవమానాన్ని పొందుతాడు అని ఒక సూర్యుడికి శాపం ఉంది. ఆ శాప ప్రభావంతో ఇక్కడ విద్యున్మాలి అనే రాక్షసుడి వల్ల ఆయన రథంతో సహా నేల కూరాడు. అంతటి పరాక్రమం విద్యున్మాలిది. ఇంకా ఆ శక్తుల్ని అతను అడ్డగించుకోలేకపోతూ ఉన్నాడు. చివరికి ఈ సర్వసేనాధ్యక్షుడైనటువంటి కుమారస్వామి తన అతి బలవత్తరమైనటువంటి శక్తి అనే ఆయుధాన్ని అతని మీదకి ప్రయోగించాడు. శక్తి అనే ప్రయోగాన్ని చేశాడు. ఆ శక్తి ఆయుధ తాకిడికి ఆ శక్తి ఆయుధం ఆ విద్యున్మాలిని తాకింది. ఆ శక్తి ఆయుధ ప్రభావం చేత ఆ విద్యున్మాలి అక్కడికక్కడికే నేల కూరాడు. విద్యున్మాలి మరణించాడు. తారకాక్షుడు మరణించాడు. ఆ విషయం తెలుసుకుని రాక్షసులందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తోచట్లేదు, దిక్కులు తోచట్లేదు. యుద్ధం చేస్తున్నారు, అరుస్తున్నారు, ఆ బట్టలు తిప్పుతున్నారు, కనిపించిన రాళ్ళు విసురుతున్నారు, చెట్లు విసురుతున్నారు. ఏం చేయాలో తోచట్లేదు. వాళ్ళు పిచ్చెక్కిన వాళ్ళలాగా కనిపించిన శివసేనని హింస చేస్తున్నారు. హింస చేయడంలో కూడా వాళ్ళు ఏమాత్రమూ సందేహించట్లేదు. ఏది దొరికితే దాంతో యుద్ధం చేస్తున్నారు. కానీ దేవతాసేన వాళ్ళని ధీటుగా ఎదుర్కొంటూ ఉన్నది. ఇంకా ఆ రాక్షస సేన క్రమక్రమేణా సన్నగిలుతూ ఉంది. ఇది ఏమీ చేయలేక ఏదో పుష్యయోగం సమీపిస్తున్నది. పుష్యయోగం అనే దాన్ని మనం చెప్పుకున్నాం. చంద్రుడికి పుష్యుడికి చంద్రోదయ కాలంలో పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు మధ్యలో ఉండేటువంటి ఒకానొక అమృత ఘడియట అది. చంద్రుడు ఉండాలి, పుష్యమి నక్షత్రం కూడా ఉండాలి. ఆ రెండూ కలిసి ఉన్నప్పుడు ఉండేటువంటి ఒకానొక అమృత ఘడియ. ఇది జ్యోతిష శాస్త్రంలో ప్రసిద్ధమైన అంశమే. అది కేవలం ఒక కోయిల కుహు అనే శబ్దం చేయడానికి ఎంతకాలం ఉంటుందో అంతకాలం మాత్రమే ఆ శబ్దం ఉంటుంది, ఆ కాలం ఉంటుంది. ఆ అమృత కాలము అంతకాలమే ఉంటుంది. ఆ చిన్ని కాలంలోనే ఈ త్రిపురాలు ఏకమవుతూ ఉంటాయి. ఆ పురములు ఏకమైన సమయంలోనే ఆ పరమశివుడు తన యొక్క త్రిదేవతాత్మకమైన బాణంతో వాటిని ధ్వంసం చేయాలి.
ఆ సమయం దగ్గర పడుతూ ఉన్నది. ఆ పరమశివుడు కూడా ఆ పని చేయడానికి సన్నద్ధంగా ఉన్నాడు. ఆ మిగతా పరివారాలు కూడా ఆ దివ్యమంగళ సుముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా రాక్షస సేన చెల్లాచెదరైపోతోంది. మయుడు ఏం చేయాలో తెలియక ఒక విచిత్రమైన మాయను ప్రయోగించాడు. అకాల వసంతకాలాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. అందరి యొక్క దృష్టులను మరల్చడానికి ఆయన మరొక మాయను ఏర్పాటు చేశాడు. ఆ మాయ వల్ల అది అకాలమైన వసంతకాలం, అప్పటిదాకా లేని వసంతకాలం ఒక్కసారిగా వచ్చేసింది. చక్కటి పక్షుల వాతావరణం ఉంది, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. విశేషించి అప్సరోగణాల కన్నా అతి సౌందర్యవతులైనటువంటి స్త్రీలు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. చాలా విలాసంగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు కనిపించారు అంటే కామిని జిజ్ఞాస జ్ఞానమాత్ర ప్రతిబంధిక అని శాస్త్రం చెబుతుంది. ఎంత విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఏదే ఆలోచన చేస్తూ ఉన్నాడు. చాలా గొప్పగా, చాలా వరకు ఒక గొప్ప ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి కామిని విషయకమైన జ్ఞానం కలిగింది. ఒక్కసారి ఇంతవరకు తాను ఏమి ఆలోచిస్తున్నాడో అంతా పోతుంది. ఆ కామిని మాయలో పడిపోతాడు. ఎవరైనా అంతే. ఇందుకే మహర్షుల యొక్క తపస్సులు చేసేటప్పుడు అప్సరోగణాలను పరీక్ష కోసం దేవేంద్రుడు పంపిస్తూ ఉంటాడు. వాళ్ళ సాధన ఎంత తీవ్ర స్థితిలో ఉందో తెలుసుకోవడానికి. ఇదిలా ఉండగా ఇది మాయ ఎందుకు పన్నాడో పరమశివుడు అర్థం చేసుకున్నాడు. ఇంకా పుష్యకాలం అతి దగ్గరగా సమీపిస్తూ ఉన్నది. అది చాలా చిన్న కాలము. కేవలం కోయల యొక్క శబ్దం రవము వచ్చేంత కాలమే ఉంటుంది. కాబట్టి ఆ రవకాలంలో కనుక పరమశివుణ్ణి మనం ఏమార్చగలిగినట్లయితే, ఈ దేవతలను ఏమార్చగలిగినట్లయితే కల్పాంతం వరకు మనకి ఇబ్బంది లేదు అనే ఒక ఉద్దేశ్యంతో ఆ మాయను పన్నాడు. పరమశివుడు తన హుంకృతితో, కేవలం హుం అనే శబ్దంతో ఆ మాయను విచ్ఛేద చేశాడు. ఆయన మన్మథ హంత, ఆయనకేమి చేతకనది. కాబట్టి తన హుంకృతితో ఆ మయుడు చేసినటువంటి ఆ మాయా వసంతకాలాన్ని నాశనం చేశాడు. వెంటనే అనుకున్నట్లుగా ఆ పుష్యయోగం వచ్చింది. అప్పుడు ఈ పరమశివుడు తన యొక్క గొప్పదైనటువంటి ఆ ధనస్సులో, అంటే 6 ఋతువులతో కూడినటువంటి సంవత్సరాత్మకము అనే కాలము ద్వారా నిర్మింపబడినటువంటి ఒక ధనస్సును తీసుకున్నాడు. పరమ పవిత్రమైన హృదయంతో, పరమ పవిత్రమైన భావనతో ఆ త్రిదేవతాత్మకమైనటువంటి అగ్ని, సోమ, విష్ణుదేవతాత్మకమైనటువంటి ధనస్సును స్వీకరించాడు. ఆ ధనస్సుని పరమ పవిత్రంగా అభిమంత్రణ చేశాడు. దాన్ని పూజించాడు. తాను చాలా గౌరవంగా ఆ బాణాన్ని తీసుకుని ఆ బాణాన్ని ఆ ధనస్సుపై బంధించాడు. బంధించి ఆ పుష్యయోగం సమీపించగానే వాటిని ఆ త్రిపురాలపై ప్రయోగించాడు. అనుకున్నటువంటి ఆ ఉపసత్ అనే యజ్ఞ ప్రభావం వల్ల పుట్టినటువంటి ఆ త్రిదేవతాత్మకమైనటువంటి శక్తి ఒక్కసారిగా బయటకు వచ్చింది. అంటే ఒకే క్షణంలో బాణం నుంచి 3 ఘోరమైన వహ్ని బయటకు వచ్చింది. ఆ వహ్నులు ఒకేసారి ఆ 3 పురాలపై పడ్డాయి. మిగతా కథను రేపటి రోజు మనం ప్రస్తావన చేసుకుందాం. నిరంతరం భగవన్నామ స్మరణ ద్వారా మనలో ఉండేటువంటి అంతఃశత్రువుని మనం పోగొట్టుకోగలం. ఆ పరమాత్మ యందు దృఢమైన భక్తిని సంపాదించడం వల్ల మనం మంచి మాట తీరును సంపాదించుకోగలం, పుణ్యాన్ని సంపాదించుకోగలం, మనం సుఖంగా ఉండగలం. అలాగే మన చుట్టూతో ఉన్నవారికి సహాయం చేసే బుద్ధి పుట్టి వాళ్ళని కూడా సంతోషంగా ఉంచేట్లు ఏర్పాటు మనం చేస్తూ ఉండగలం అని శాస్త్రములు మనకి ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి నిరంతరం మనం ఆ నామస్మరణ చేస్తూ ఆ పరమాత్మను ఆరాధిస్తూ సుఖాన్ని పొందుతూ ఉందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.